హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై ప్రావ్స్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు ప్రవళిక అండ్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ఇండియాకి వెళ్ళిన విషయం మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఆల్రెడీ వీడియోస్ పోస్ట్ చేశాను ఇండియా సిరీస్ని నేను రిటర్న్ బ్యాగ్ కూడా వచ్చేసాను. ఇంకా బ్యాగ్స్ అన్ప్యాక్ చేయాలి కదా, యూజువలీ నేను 80 kgs తీసుకొచ్చాను, 80 kgs ఆఫ్ లగేజ్ తీసుకొచ్చాను. నాతో నేను ఎక్స్ట్రా బ్యాగ్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. కొంచెం సామాను బట్టలు అవన్నీ ఎక్కువ ఉండేసరికి ఎక్స్ట్రా బ్యాగ్ యాడ్ చేసుకున్నా. సో మొత్తం ఆల్మోస్ట్ 82 kgs అయిందనమాట. సో అవన్నీ ఇప్పుడు మీకు అన్ప్యాక్ చేసి చూపిస్తాను. అసలు నేను ఇండియా నుండి ఏమేమి తెచ్చుకున్నాను, బట్టలు, సామాన్లు ఎక్సెట్రా అవన్నీ చూపిస్తాను. యాక్చువల్లీ నేను వచ్చి 2 days అయింది. సో చాలా జెట్ లాగ్ ఉందనమాట, నాకు చాలా నిద్ర వస్తుంది. బట్ యా, అవన్నీ ఓపెన్ చేయాలి, సర్దుకోవాలి కాబట్టి చేస్తున్నాను. అండ్ నేను రావడమే డైరెక్ట్గా వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యామన్నమాట. లీజ్ అయిపోయి వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యాము. సో రావడమే ఇక్కడ కూడా మొత్తం ఏం సర్దలేదు అనమాట, అన్నీ అట్లనే ఉన్నాయి బాక్సెస్లో పెట్టి. జస్ట్ నేను వచ్చే ఒక 4-5 days ముందే ఇంట్లోకి షిఫ్ట్ అయ్యారు మా హస్బెండ్. సో దానికి నేను సపరేట్గా ఒక వీడియో పోస్ట్ చేస్తాను, నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో పెడతాను. సో ఇవి అనమాట మా బ్యాగ్స్. ఇది క్యాబిన్, ఇవి 3 చెక్-ఇన్ బ్యాగ్స్ వేసాను అనమాట. సో ఇప్పుడు ఇది 1 by 1 అన్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఒక సైడ్ జరిగిపోయినాయి బేసికలీ. యాక్చువల్లీ నాకు ఈ బ్యాగ్స్ లో చాలా స్పేస్ ఉంది, కానీ వెయిట్ లేదనమాట. అన్ని బరువు అన్న ఐటమ్స్ అన్ని ఉన్నాయి. సో వెయిట్ ఎక్కువ లేకుండే, సో అందుకే కొంచెం ఇట్లా ఖాళీ ఉంది. బట్ వెయిట్ మాత్రం ఫుల్ అయిపోయింది, 23 kgs. ఇంకొక కేజీ నేను ఎక్స్ట్రానే తీసుకొచ్చా, 24 kgs. బట్ యా, ఎలా చేశారు ఏమనలేదు. సో లెట్స్ అన్ప్యాక్. ఓకే, ఇది మా హస్బెండ్ జీన్స్ అన్నమాట. వావ్, నెసెసరీ. ఇది రోడ్స్టర్ ఆయన మింత్రాలో ఆర్డర్ పెట్టుకున్నాడు. వావ్, నెసెసరీ. ఇది ప్లేట్ మా అత్తయ్య. నేను ఈ టాప్ వెస్టర్న్ వేర్ అనమాట. నేను ఈ టాప్ వచ్చేసి వెస్ట్ సైడ్ లో తీసుకున్నా, హైదరాబాద్ లో. ఇవి ఆల్రెడీ పాతవి అనమాట, ఇక్కడ నుండి తీసుకెళ్ళాను. సో ఈ స్వెటర్ ఇవన్నీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళా. అండ్ ఇది సెట్, ఫుల్ నైట్ సెట్. అండ్ ఇది కూడా నేను స్టైల్ యూనియన్ లో తీసుకున్నాను. హైదరాబాద్ లో స్టైల్ యూనియన్ అని కొత్తగా అయింది, స్టైల్ యూనియన్ లో తీసుకున్నాను. ఇది నార్మల్ టీ-షర్ట్ మీ దగ్గర ట్రెండ్స్ లో తీసుకున్నాను. అండ్ బేసిక్ గా అన్ని బట్టలు, సామాన్లు, కిచెన్ ఐటమ్స్ ఇవే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ దిస్ ఇస్ యూనివర్సల్ ట్రావెల్ అడాప్టర్. ఇది ఎట్లా ఓపెన్ చేస్తానంటే, ఇక్కడ ఇది అన్లాక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. ఇది పనికొస్తుంది, యూనివర్సల్ ట్రావెల్ అడాప్టర్. చూద్దాం ఆయన ఎన్ని కంట్రీస్ తిప్పుతాడో ఇప్పుడు. వాడేదో సరదాగా జరగదు. ఆ కంట్రీస్ తిప్పుతలే కాబట్టి యూనివర్సల్ చార్జర్ తీసుకొని రమ్మన్నా, అడాప్టర్. ఎందుకు ఇది? యూనివర్స్ అంతా ఇంట్లో ఉన్నట్టుంటుంది. అండ్ దిస్ ఈజ్ ధనియాల పొడి, మమ్మీ వేసింది ధనియాల పొడి. అండ్ ఇది నా ఓల్డ్ శారీస్ అనమాట, పెళ్లి టైంలో కొనుక్కున్న శారీస్ ఇవి. మీకు ఈ శారీ డీటెయిల్స్, షాప్స్ కావాలంటే నాకు కామెంట్స్ లో చెప్పండి, నేను సపరేట్ వీడియో చేస్తాను దీని మీద. సో ఇది ఫ్యాన్సీ శారీ అనమాట, నా పెళ్లి టైంకి. అండ్ దిస్ ఇస్ హనుమంతుడి విగ్రహం. ఈ శారీ కూడా నా పెళ్ళప్పటిదే, ఫ్యాన్సీ శారీ. సో మీకు డీటెయిల్స్ కావాలంటే చెప్పాను కదా, నా కామెంట్స్ లో చెప్పండి మీకు ఏ శారీ నచ్చిందో. నేను మళ్ళీ డీటెయిల్ గా వీడియోస్ చేసి పెడతాను. బ్లష్, ఇది ఇక్కడ నుంచే తీసుకెళ్ళాలి, మళ్ళీ బ్యాగ్ తీసుకొచ్చాను. ఇది గ్లాస్ అనమాట, స్మాల్ చిన్న గ్లాస్. ఎందుకు? దేంతో కొనుక్కొస్తాను. ఇది మా సత్యనారాయణ వ్రతానికి కట్టుకున్న శారీ. నేను రీసెంట్ గా దీని మీద ఒక షార్ట్ కూడా పెట్టాను, రీల్. చాలా నచ్చింది, చాలా మందికి కామెంట్స్ లో అడుగుతున్నారు నన్ను ఎక్కడ తీసుకున్నానని. నేను తొందరలో వీడియో పెడతాను. ఇది కార్డ్ సెట్ అనమాట. ఇది కూడా నేను స్టైల్ యూనియన్ లోనే కొన్నా. బేసిక్ గా ఈసారి చాలా బట్టలు నాకు స్టైల్ యూనియన్ లోనే దొరికాయి అనమాట. AMB
శరత్ సిటీ క్యాపిటల్ మాల్ హైదరాబాద్ లో. కిడ్స్ సెక్షన్. అండ్ ఇది వచ్చేసి 2 kgs అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ టేస్ట్ అసలు బాగోదు, సో ఇట్లాంటివన్నీ మేము అక్కడ నుండే తెప్పించుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇది నా ఓల్డ్ డ్రెస్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళాం, మళ్ళీ తెచ్చుకున్నాం. చుడిదార్. ఇది నా మ్యూజిక్ బుక్, నేను క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాను, హిందుస్థాన్ క్లాసికల్. సో అది. ఈ కవరు అరిసెల్. సో ఈ డ్రెస్ నేను మింత్రాలో తీసుకున్నా. ఈ కుర్తా సెట్ నాకు చాలా నచ్చింది, మింత్రాలో తీసుకున్నా. మీకు లింక్ కావాలంటే చెప్పండి, నేను కామెంట్స్ లో చెప్పండి, నేను పెడతాను. సెట్ అన్నమాట. దాంతో పాటు ప్రెషర్ కుక్కర్ తీసుకొచ్చాను నేను. అండ్ ఇందులో లోపల సకినాలు ఉన్నాయి, స్పెషల్ సకినాలు. సో నార్మల్ గా కవర్స్ లో ప్యాక్ చేస్తే ఇరిగిపోతాయని ఇందులో ప్యాక్ చేసినాం, బట్ స్టిల్ ఇరిగిపోయినాయి కొన్ని సన్ స్క్రీన్ ఇది మా హస్బెండ్ కోసం అన్నమాట. సన్ స్క్రీన్ బేసిక్ గా ఇక్కడ దొరకవా అని మీరు అనుకోవచ్చు, బట్ దొరుకుతాయి. కానీ మాకు ఇది అలవాటు అయిపోయింది మా హస్బెండ్ కి, సో ఆయన ఇదే యూజ్ చేస్తాడు. సో అక్కడ నుండే తెప్పించుకుంటాం అనమాట. అండ్ ఇది నేను మింత్రాలో ఆర్డర్ చేశాను, చాలా నచ్చింది నాకు. మోస్ట్లీ బట్టలన్నీ హాఫ్ మింత్రా హాఫ్ బయట షాప్ లో. ఇది మా హస్బెండ్ షర్ట్ మింత్రాలో ఆర్డర్ చేసుకున్నాడు, నా సెలెక్షన్. యాక్చువల్లీ ఈ జాకెట్ నేను మా తమ్ముడు కోసం అని ఇక్కడ నుంచి తీసుకెళ్ళాను, కానీ వాడికి అది టైట్ అవుతుంది. సో మా హస్బెండ్కి వస్తుంది, అందుకే బ్యాగ్ తీసుకొచ్చేసి. అండ్ ఇది నా పాత జీన్సే. ఇది నా శారీ, పోచంపల్లి శారీ. నేను రీసెంట్గా మా మమ్మీ నాకు దసరా కోసం కొనిచ్చిండే, మొన్న రీసెంట్గా అయిన దసరాకి. అప్పుడు కట్టుకున్నాను. పిక్చర్స్ కూడా నేను పోస్ట్ చేశాను. ఈ శారీ డీటెయిల్స్ కావాలంటే చెప్పండి. సక్సెస్ఫుల్లీ ఒక బ్యాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా 3 బ్యాగ్స్ ఉన్నాయి. అండ్ ఈ 2 పికిల్స్ యాక్చువల్లీ నేను వచ్చిన వెంటనే ఈ 2 పికిల్స్ బ్యాగ్ లో తీసేసాను. ఆ ప్యాకింగ్ కి అవి ఎక్కడ పగిలిపోయాయో అన్న టెన్షన్ ఉండే. సో అవి మాత్రం ఫస్ట్ బ్యాగ్ లో నుండి తీసేసిన. ఇది ఉసిరికాయ పచ్చడి అండ్ ఇది టమాటో పచ్చడి అనమాట, మా మమ్మీ పెట్టింది. సో ఇవి మాత్రం తీసేసి బాక్సెస్ లో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసినాం అనమాట. అండ్ ఇప్పుడు సెకండ్ బ్యాగ్ లో మా హస్బెండ్ షర్ట్ అనమాట, మింత్రాలో ఆర్డర్ చేసుకున్నాను. ఇది ఇంకో షర్ట్. నీదా? అవుతుందా? అట్లనే అనిపిస్తుంది. మరి నువ్వు వీడికి వచ్చినాక చూస్తున్నావు. వస్తుంది కదా కాదా? అయ్యా 2000 పెట్టిగా ఉన్నా, ఎవరికి ఇస్తాం? నీకు అర్థం కాలే అప్పుడు? వస్తుంది అనుకున్నా, లేకపోతే పైనుంచి కోట్లాగా వేసుకో, బటన్స్ పెట్టుకోకుండా వదిలేసి. అట్లనే వేస్తారు. ఇది వెస్ట్ సైడ్ లో కొన్నాం మా హస్బెండ్ కోసం, కానీ ఆయనకి ఇది వస్తుందో రాదు. చాలా గిఫ్ట్స్ తీసుకొచ్చాను ఆయనకి. నెక్స్ట్ ఆయన నాకు ఏం గిఫ్ట్స్ ఇస్తాడో చూద్దాం. స్వీట్ ఆల్రెడీ ఇంట్లో నుండి కొన్ని తినేసినాం. మడత కాజా ఓపెన్ చేయకుండా ఎట్లా తినేసినాం. స్వీట్ తీసుకొని తిన్నాయి. అండ్ ఈ ఫ్రాక్ వచ్చేసి నేను స్టైల్ యూనియన్ లో తీసుకున్నాను. సో నెక్స్ట్ ఈ బుట్ట అనమాట, మా ఇంట్లో ఉండే తీసుకొచ్చేసిన ఫ్రూట్స్ పెట్టుకోవడానికి, ఫ్లవర్స్ పెట్టుకోవడానికి పనికి వస్తుంది. అండ్ దిస్ ఇస్ కారం పొడి గైస్, ఎర్రని మిర్చి. అంత రెడ్ ఉంది, మరి రెడ్ కారం రెడ్డే ఉంటుంది. కొత్త గిన్నె గైస్, మా మమ్మీ ఇచ్చింది. డిజైన్ బాగుంది, చూపి. అండ్ లోపల చెట్టు ఉంది, డిజైన్. అండ్ ఈ చిట్టి బాక్స్ లో డెకరేషన్ ఐటమ్స్ అని, డెకరేషన్ చిన్న చిన్నగా పెట్టుకోవడానికి అని చిన్న చిన్న బొమ్మలు తీసుకోవచ్చు. 4 ఉన్నాయి ఇవే. నాకెప్పినావా? ఇవ్వనమాట. సో
సో ఇంకా 2 కూడా ఉన్నాయి. వినిపిస్తలేవు. ఇది నేను తర్వాత మీకు ఇల్లు షిఫ్టింగ్ అండ్ ఈ హోమ్ టూర్ ఇవన్నీ చేసినప్పుడు చూపిస్తాను. ఇది ఇంకొక ఫ్రాక్ అన్నమాట. ఇది నేను మింత్రాలో ఆర్డర్ చేసుకున్నాను. నాకు చాలా నచ్చింది ఈ ఫ్రాక్ అండ్ ఈ కలర్ బాగుంది. ఇది కూడా మింత్రా గైస్. ఇందులో వావ్, పల్లి నువ్వులుండలు. ఇది మా పిన్ని కట్టించింది, లాస్ట్ మినిట్ లో కట్టింది కష్టపడి. సో టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను గైస్. అండ్ ఇవి చిన్ని ప్లేట్స్ గైస్, స్నాక్స్ ఆర్ ఫ్రూట్స్ అట్లా తినడానికి తీసుకొచ్చిన నేను. దాని సిచ్యువేషన్ ఎట్లుంటాయో మెరుస్తున్నాయి ఇప్పుడు. దిస్ ఈజ్ అవర్ దోశ ప్యాన్ ఫ్యూచర్. ఓకే, ఫ్యూచర్ లా దాన్ని ఎట్లన్నా న్యూ దోశ ప్యాన్. చాలా దోశ ప్యాన్స్ ట్రై చేసినాం మేము, అన్ని బిస్కెట్ అయినాయి. సో ఇదైతే తీసుకొచ్చిన, ఇది ట్రై చేసి చెప్తా ఎట్లుందో. ఇంకొన్ని టిఫిన్ ప్లేట్స్ టోటల్ 6 తీసుకొచ్చా. 4 అడిగినా నేను, కానీ మా మమ్మీ ఎక్స్ట్రా 2 కొన్నారు. 4 కొన్నారు, 6 కొంటారని కొనిపించింది. ఎందుకు? ఐ డోంట్ నో. కామెంట్స్. అండ్ దిస్ ఇస్ మై షర్ట్. ఇది కూడా నేను స్టైల్ యూనియన్ లో కొన్నా. స్టైల్ ఉన్నావా? స్టైల్ యూనియన్. స్టైల్. అండ్ ఇది నైట్ డ్రెస్ అనమాట, సెట్ ఎలిఫెంట్స్ నైట్ డ్రెస్. ఇది నేను మింత్రాలో ఆర్డర్ చేసుకున్నాను. ఇది నేను అల్వాల్ జాతరలో కొన్నది 100 రూపీస్కి. స్వీట్ హోమ్ ఎక్కడ పెడతామో తెలీదు, పెట్టాక మీకు నెక్స్ట్ చెప్పా కదా హోమ్ టూర్ వీడియో ఆర్ ఇల్లు షిఫ్ట్ అవుతున్న వీడియో అందులో చూపిస్తా. ఈ టీషర్ట్ నేను H&M లో కొన్నాను ఇండియాలో. అండ్ ఈ నైట్ డ్రెస్ చాలా ట్రెండింగ్ ఉన్న నైట్ డ్రెస్ ఇది. నేనైతే ఇది మింత్రాలో ఆర్డర్ చేసుకున్నా. ఎవరి మీద చూసినా ఇండియాలో ఇదే నైట్ డ్రెస్ అనిపిస్తుంది నేను ఆర్డర్ చేసుకున్న తర్వాత. అండ్ ఇది వచ్చేసి జ్యువెలరీ అనమాట. నేను ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో ఆర్డర్ చేసుకున్నాను. ఇది నా లాక్మీ సీసీ క్రీమ్. ఇది నా జ్యువెలరీ. ఇది చిన్నవి సింపుల్వి, నాకు ఇట్లనే కావాలన్నట్టు ఉండే, సో ఇది తీసుకున్నాను గైస్. ఇది సుధీర్ KT 1 గ్రామ్ గోల్డ్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను. అండ్ ఇదేం ప్రమోషన్ కాదు, నా ఇంకా నేను కొనుక్కున్నాను. అండ్ ఇది వేరే ఇన్స్టాగ్రామ్ పేజ్, అది గుర్తులేదు నాకు ఇది ఎక్కడ నుంచి ఆర్డర్ చేసాను, తర్వాత షార్ట్స్ లో అప్లోడ్ చేస్తాను. అండ్ ఇది ఒక బొచ్చు మూత, గరిట ఉంది మాకు గరిట, బట్ స్టిల్ ఇంకోటి కావాలని తెచ్చుకున్నాం. అండ్ ఈ చుడిదార్ నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఆర్డర్ చేసిన, చిన్నీస్ క్లోజెట్ అని ఒక పేజ్ ఉంది, అందులో ఆర్డర్ చేశాను. చాలా నచ్చింది నాకు ఇది, మీకు తర్వాత షార్ట్స్ లో అప్లోడ్ చేస్తాను. దాని దుపట్టా అన్నమాట ఇది. ఇవన్నీ ట్రెడిషనల్ వేర్ మోడర్న్ అన్ని మిక్స్ ఉన్నాయి అనమాట, వెస్టర్న్ వేర్ అండ్ ట్రెడిషనల్ వేర్. సో ఇది 2 స్పూన్స్ కూడా తెచ్చుకున్నాం, ఉన్నాయి ఇంకా కొన్ని కావాలనిపించి తెచ్చుకున్నాం. అండ్ ఈ టాప్ నేను ఈజీ బైలో కొన్నా. అండ్ ఇది దీపాలు, దోశ ప్యాన్ తో వచ్చిన స్టిక్. అండ్ ఇది నేను జాతరలో కొన్నాను గైస్, ఇది ఫ్లవర్ పాట్. అండ్ నేను మైక్ ఆర్డర్ చేసుకున్నా, డిజిటెక్ అని అమెజాన్ నుండి ఆర్డర్ చేసుకున్నా. సో ఇది యూజ్ చేసి నెక్స్ట్ వీడియోస్ నుండి మేబీ ప్రొడక్టివ్లీ ఐ యూజ్ దిస్ మైక్ అనమాట. సో ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని నేను షార్ట్ అప్లోడ్ చేస్తాను, ఎవరికైనా కావాలంటే యూ కెన్ చెక్ దేర్. అండ్ ఇది ఇంకో చుడిదార్ ట్రెడిషనల్, నేను మింత్రాలో ఆర్డర్ చేశాను. ఇది చాలా నచ్చింది నాకు, ఏం లేదు సింపుల్ ప్లెయిన్ డ్రెస్, కానీ ఐ లైక్ ఇట్ అనమాట. దానికి ఇది దుపట్టా వచ్చింది, సో నచ్చింది నాకు. ఇది ఇంకో మూత, ఇది కూడా మూత. అండ్ ఇక్కడ వచ్చేస్తే ఇది గ్రామఫోన్ అంటారా, దీన్ని ఏమంటారు, పాతకాలం గ్రామఫోన్, కొంచెం స్టైల్గా షోకేస్ లో పెట్టుకోవడానికి ఉంటుందని తీసుకొచ్చిన. ఇది ఫిక్స్ చేయాలి, తర్వాత మీకు చూపిస్తాను డీటెయిల్గా. ఈ రబ్బర్ బ్యాండ్స్,
ఇలాంటి బ్యాండ్స్ నాకు చాలా ఇష్టం. ఈ రబ్బర్ బ్యాండ్స్, ఈ క్లిప్స్ కూడా తెచ్చుకున్నా. ఇంకా 2 క్లిప్స్ తెచ్చుకున్నా. అండ్ ఈ బ్యాంగిల్స్ కూడా నేను అల్వాల్ జాతరలో కొన్నాను గైస్. చాలా నచ్చినాయి నాకు. ఇవి డిఫరెంట్గా అనిపించినాయి, కొత్త మోడల్ అనిపించినాయి. సో ఇవన్నీ జాతర స్టఫ్. ఇది డెకరేషన్ కోసం అని ఫెస్టివల్స్ టైంలో దేవుడి దగ్గర డెకరేషన్ కోసం పనికొస్తుందని తీసుకున్నా. ఫ్లవర్స్, ప్లాస్టిక్ ఫ్లవర్స్. అండ్ ఇది ఇంకొక గిన్నె, చిన్న గిన్నె. ఇది ఒక శారీ, కొత్త చీర మా అత్తయ్య కొనిచ్చింది గైస్, కొత్త చీర. ఇది దిస్ ఇస్ ఫ్రమ్ జూడియో. సో ఇక్కడ చిన్న జిప్ లాగా వచ్చింది. సో అందులో నేనైతే ఈ క్లిప్స్, స్టిక్కర్స్ ఇవన్నీ తెచ్చుకున్నా. ఇవి మా చిన్న అత్తయ్య ఇచ్చింది. ఇది నేను ఆల్రెడీ ఇక్కడనే కొని తీసుకెళ్ళిన, ఇండియాలో అల్లిపించుకొచ్చిన అనమాట. సో చూద్దాం వేసుకొని ఎలా ఉంటాయో. మా అత్తయ్య ఇచ్చింది తిరుపతిలో కొన్నది. ఎందుకు అది డోర్మన్ పాకెట్ లాగా వస్తూనే ఉన్నాయి. ఈ నెయిల్ పాలిష్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళా. ఓ మై గాడ్, ఇక్కడ ఇంకొక కారం ప్యాకెట్ గైస్, మొత్తం 2 kgs ఆఫ్ కారం. 1 kg అమ్మేసుకుందాం మేడం. నో, ఈ చుడిదార్ నేను వెస్ట్ సైడ్ లో కొన్నా. కలర్ చాలా నచ్చింది నాకు. సో ఐ బాట్ ఇట్. ఇవి శారీ పైన బ్లౌజెస్ అనమాట. అండ్ ఇది మా హస్బెండ్ కి షర్ట్ కొన్నా, నేనే సెలెక్ట్ చేసాను. ఇది వస్తుంది కదా. థ్యాంక్ యూ. ఇది ఒక శారీ, పోచంపల్లి మంగళగిరి శారీ, పింక్ కలర్ దాని బ్లౌజ్ అనమాట. ఇవి ఇంకొక దీపాలు. అండ్ ఇది ఆవు అనమాట. అండ్ ఈ డ్రెస్ కూడా నేను స్టైల్ యూనియన్ లోనే కొన్నాను గైస్, కుర్తీ. అండ్ ఇది గో కలర్స్ లో ప్యాంట్. ఈ టీషర్ట్ మా హస్బెండ్ కోసం కొన్నా. వావ్, ఇట్స్ గుడ్. ఈ టీషర్ట్ కూడా మా హస్బెండ్ కోసమే కొన్నాను గైస్, జూడియోలో. అవునా, 2 సేమ్ కలర్ అయినాయా? అది కూడా సేమ్ కలరా? ఇవి 3 సేమ్ కలర్, డిఫరెంట్ కలర్ కామెంట్ చేయండి గైస్. ఆల్మోస్ట్ సేమ్, బ్రౌన్ అన్ని. బాగుంది. ఇది స్టైల్ యూనియన్ లో యాక్చువల్లీ ఈసారి నాకు బట్టలు చాలా నచ్చాయి. ఎక్కువ మోస్ట్లీ అన్ని అక్కడే కొన్నా. అఫోర్డబుల్ ప్రైజెస్ లో, తక్కువ ప్రైజెస్ లో ఉన్నాయి. సో మీరు కూడా ఎవరైనా ట్రై చేస్తా అంటే ట్రై చేయండి. అండ్ ఇవి నేను ఇల్లు డెకరేషన్ కోసం తీసుకొచ్చాను, పెయింటింగ్స్. ఎక్కడ పెడతావు అది తెలియదు, ఇల్లు సర్దాక తెలుస్తుంది గైస్. అండ్ ఇవి ఇంకొక గిన్నె వంట చేసుకోవడానికి. దీని లోపల ఏమున్నాయంటే సున్నుండలు. మమ్మీ సున్నుండలు చేసింది, హెల్దీగా చేసింది. ఇది మా హస్బెండ్ కి ఇంకో షర్ట్. సూపర్ ఉంది. ఇది నా సెలెక్షన్, నేను షాప్ లో తీసుకున్నాను. స్నిచ్ లో కొన్నా. స్నిచ్ ఈ మధ్య చాలా ట్రెండింగ్ ఉంది, స్నిచ్. అండ్ ఇది మా అత్తయ్య శారీ, నేను తెచ్చేసుకున్నా. ఇది మా హస్బెండ్ ది ఎంగేజ్మెంట్ డ్రెస్ అనమాట. ఇది అక్కడే ఉండిపోయింది. ఇక్కడ ఏమైనా ఒకేషన్స్ కి వేసుకోవచ్చు కదా అని తీసుకొచ్చాను అనమాట. 2 bags డన్ గైజ్. ఇంకా 2 bags ఉన్నాయి. స్టే ట్యూన్డ్. వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. మీకు ఏవైనా డ్రెస్సెస్ గురించి డీటెయిల్స్ కావాలన్నా కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఇంకా టిఫిన్ ప్లేట్స్ అనమాట. ఇక్కడ ఇడ్లీ, దోశ, ఇక్కడ సాంబార్ చట్నీ వేసుకొని హ్యాపీగా తినొచ్చు. నేను తీసుకొచ్చా. అండ్ మా హస్బెండ్ వి చెప్పులు గైస్, మింత్రాలో ఆర్డర్ చేసి. ఇక్కడ ఉంది ఇంకొక డబ్బా, టిఫిన్ డబ్బా. ఇందులో కూడా సకినాలు. ఇప్పటి వరకు మీకు ఎన్ని బాక్సెస్ లో సకినాలు కనిపించినాయో కామెంట్స్ లేదు. ఇంకో 2 ప్లేట్లు. ఇది మా హస్బెండ్ ప్యాంట్. సారీ,
ఇది నాది. ఇది మా హస్బెండ్ ప్యాంట్ అనమాట, మింత్రాలో ఆర్డర్ చేసి. ఇది నా ట్రెడిషనల్ వేర్వి. ఇది నా పాత ఓల్డ్ చుడిదారే. టీ షర్ట్. ఇది వస్తుందా అని అంటే వస్తుంది అన్నాడు గైస్. యూజ్ అవుతుందో లేదో నాకు తెలియదు, చూద్దాం. అండ్ ఇది నా సామాన్ల బాక్స్. సో ఇందులో కొత్త ఇయర్ రింగ్స్ కొనుక్కొచ్చుకున్నాను. ఇదొక పేర్, ఇదొక పేర్, అండ్ ఇదొక నెక్లెస్. ఇయర్ రింగ్స్ అన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళాం, అన్ని ఇందులో తీసుకెళ్ళాం. మళ్ళీ బ్యాగ్, దానికోసం ఈ బ్యాగ్ అనమాట. నేను మింత్రాలో ఆర్డర్ చేసుకున్నాను టీషర్ట్. ఇది వచ్చేసి వెస్ట్రన్ వేర్ H&M లో తీసుకున్నా. అండ్ ఇంకొక సర్ప్రైజ్ ఉంది మా హస్బెండ్ కి. హీ లైక్స్ ఇట్ సో మచ్. హాజ్మోలా, సారీ ఇక్కడ హాజ్మోలా హ్యాండ్ బ్యాగ్ కూడా మా తమ్ముడు కొని ఇచ్చాడు గైస్, టామీ హిల్ ఫిగర్. దానికి చైన్ అతికించుకోవాలి. అండ్ ఈ బెడ్షీట్, ఇక్కడ బెడ్షీట్స్ అస్సలు కలర్ఫుల్ ఉండవు, ఆల్ వైట్స్ గ్రేస్ అంతే, బ్లాక్ అంటే. సో బెడ్షీట్స్ నేను మోస్ట్లీ ఇండియా నుండే తెచ్చుకోవడానికి ఇష్టపడతాను. అండ్ ఇది మా హస్బెండ్ షర్ట్. అండ్ ఇది ఇక్కడ ప్లాన్స్ పెట్టడానికని తీసుకొచ్చినాం. చూడాలి ఏ రూమ్ లో పెడితే బాగుంటుందో చూసి వీళ్ళు అడ్జస్ట్. అండ్ ఇది నైట్ డ్రెస్, నైట్ సూట్ సెట్ అనమాట. ఇది నేను మింత్రాలో ఆర్డర్ చేసుకున్నా. అండ్ ఇది నా ఎంగేజ్మెంట్ శారీ. ఇది నా ఎంగేజ్మెంట్ శారీ అనమాట. ఇక్కడ ఏమైనా ఈవెంట్స్ కి నేను యాక్చువల్లీ ఏం పట్టు చీరలు తెచ్చుకోలేదు. సో ఇక్కడ ఏమైనా ఈవెంట్స్ ఉంటే ఒక్క పట్టు శారీ అని ఉంటుందని తెచ్చుకున్నాను ఇది. దట్స్ ఇట్ గాయ్స్. ఈ బ్యాగ్ లో ఇంకొక క్యాబిన్ బ్యాగ్ ఉంది, అందులో ఎక్కువ లగేజ్ ఏం లేదు, బట్ ఐ జస్ట్ షో దిస్. అండ్ ఇది క్యాబిన్ బ్యాగేజ్. అండ్ నేను బ్యాక్ ప్యాక్ కూడా తెచ్చుకున్నా, అందులో ల్యాప్టాప్ అండ్ ఇమీడియట్ గా నెసెసరీ అయ్యే స్టఫ్ అన్ని అందులో పెట్టుకున్నా. అండ్ ఫైల్స్ అండ్ అవన్నీ ఇందులో పెట్టాను అనమాట. ఇది మా హస్బెండ్ క్యాబ్. ఇది నా ప్యాంట్ మింత్రాలో ఆర్డర్ చేశా. యాక్చువల్లీ ఈ ప్యాంట్ నేను రాదనుకున్నా, నేను ఇప్పుడు ఇంటి నుండి బయలుదేరుతున్నా అన్నప్పుడు ఆర్డర్ వచ్చింది. ఈ ప్యాంట్ వచ్చింది లాస్ట్ మినిట్ లో. లాస్ట్ మినిట్ వరకు ఆర్డర్స్ వస్తున్నాయి నా ఇంటికి డైలీ, ఒక 10 days నుంచి. అండ్ ఈ చిన్ని టిక్లీ బాక్స్. అండ్ ఇది నా లెన్స్. ఇందులో జ్యువెలరీ తెచ్చుకున్నాను గైస్. ఈ ఇయర్ రింగ్స్ కొన్నాను నిజామాబాద్ లో 500 కి. అండ్ ఐ బాట్ దిస్ నల్ల పుసలు. ఈ చైన్ H&M లో ఉన్నా. ఇది ఒక బ్రాస్లెట్. ఈ బ్రాస్లెట్ నాకు ఆల్రెడీ ఉంది. ఈ చిన్ని బాక్స్ లో ఇది తీసుకొచ్చుకున్నా గైస్, రోల్డ్ గోల్డ్ కాదు. అండ్ నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఈ ఫౌండేషన్ గిఫ్ట్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి మా హస్బెండ్ కోసం ఇది ఆర్డర్ చేసా. కస్టమైజ్ చేయించారనమాట ఆయన నేమ్ తో. మన కారు, మన సిరీస్ ఏదో చెప్తే వాళ్ళు కస్టమైజ్ చేసిస్తారు. సో హ్యాంగ్ కూడా చేసుకున్నాం. అండ్ ఇంకా ఇందులో సిల్వర్ ఐటమ్స్ ఉన్నాయి. సిల్వర్ అండ్ ఇది ఇది సిల్వర్ ఐటమ్స్ అన్నమాట. మా మమ్మీ వాళ్ళు పెళ్లిలో ఇచ్చినారు. అవన్నీ ఇప్పుడు తీసుకొచ్చుకున్నా. లాస్ట్ టైం నేను తీసుకొచ్చుకోలేదు, కుదరలేదు. సో అవి ఫైల్స్ అనమాట. అండ్ ఈ బుక్ తెచ్చుకున్నా చదువుదామని, కానీ ఓపెన్ చేయలేదు గైస్. తీసుకెళ్ళాను గైస్. ఇవన్నీ లైక్ నా గాగుల్స్, ఫేస్ వాష్, వాచెస్ అవన్నీ ఇందులో పెట్టుకున్నా. సో ఎక్కువ స్టఫ్ పట్టదు. క్యాబిన్ ఓన్లీ 7 kgs అలౌడ్ కాబట్టి అంతే. అండ్ నేను కొత్త స్పెట్స్ కూడా తెచ్చుకున్నాను. ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి. సో ఫైనల్లీ ఆల్ 4 bags. సో ఆల్మోస్ట్ ఇట్స్ 83 kgs తీసుకొచ్చిన.
83 kgs అన్ప్యాకింగ్ అయితే అయిపోయింది. చూసారు కదా మేము ఏమేమి ఐటమ్స్ తీసుకొచ్చుకున్నాము. అండ్ మోస్ట్లీ బట్టలు, కిచెన్, కొంచెం చిన్న డెకరేషన్ స్టఫ్ అంతే అనమాట. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకా వీడియోస్తో మీకు మీ ముందుకు వస్తూనే ఉంటాను. అండ్ ఇప్పటి నుంచి నా వీడియోస్ అసలు లేట్ అవ్వవు, రెగ్యులర్గా అప్లోడ్ చేస్తుంటాను. బాయ్.